press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎంఎస్ ఎక్సెల్ ట్యూటోరియల్స్లో పార్ట్ 20లో ఉన్నాం. సో ఈరోజు లాస్ట్ పార్ట్ అనమాట. ఇన్సర్ట్ ట్యాబ్లో మనం ఇక్కడ చూసుకుంటే ఇన్సర్ట్ ట్యాబ్లో లాస్ట్ పార్ట్లో ఉన్నాం. ఈరోజు మనము ఇక్కడ సింబల్స్ గ్రూప్లో ఉండే ఈ ఈక్వేషన్స్ సింబల్స్ గురించి మాట్లాడుకుందాం. సో బేసికల్గా చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్స్ అనే ఈ ఆప్షన్ ఎప్పుడు వాడతాము అంటే, మనకి దీన్ని ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి కొన్ని డిఫాల్ట్గా ఉండే కొన్ని ఈక్వేషన్స్ వచ్చాయి. ఈ ఈక్వేషన్స్ ఎప్పుడు వాడతామంటే, మన కీబోర్డ్లో కొన్ని ఈక్వేషన్స్ ఉండవు, రైట్? సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఉండే ఈక్వేషన్స్ అనే ఈ ఆప్షన్ ఉపయోగించుకొని ఈ ఈక్వేషన్స్ మనం ఇక్కడ తెప్పిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఈ ఈక్వేషన్ క్లిక్ చేశాను, మనకి ఈక్వేషన్ ఇక్కడ వచ్చింది చూడండి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని కావాలంటే నేను ఎక్కడికైనా డ్రాగ్ చేసుకోవచ్చు, నేను దీన్ని ఇక్కడ తీసుకెళ్ళచ్చు ఎక్కడికైనా. దాని తర్వాత మళ్ళీ సేమ్ ఇలాగ ఫార్మాట్ ట్యాబ్లోకి వెళ్ళి మళ్ళీ దీన్ని మనం కలర్స్ మార్చుకోవచ్చు, కలర్స్ పెట్టుకోవచ్చు, మళ్ళీ టెక్స్ట్ కలర్స్ చేంజ్ చేయొచ్చు, అన్నీ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే కీబోర్డ్లో ఈ ఆప్షన్స్ని అంటే దట్ ఐ మీన్ ఈ ఈక్వేషన్స్ని మన కీబోర్డ్లో ఉండవో అప్పుడు ఈ ఈక్వేషన్ ఈ ట్యాబ్ని యూజ్ చేసుకొని మనం తెప్పిస్తాం. ఒకవేళ ఈ డౌన్వర్డ్ యారోలో ఉండే ఈ ఆప్షన్స్లో మన కావాల్సిన ఈక్వేషన్ లేకపోతే ఇక్కడ ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఈక్వేషన్ టైప్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి చూస్తే ఫ్రాక్షన్ టైప్లో కావాలంటే ఫ్రాక్షన్ టైప్లో ఉంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఫ్రాక్షన్ కావాలంటే ఫ్రాక్షన్, డెల్టా వై బై డెల్టా ఎక్స్ పెట్టాను. అలాగే మనకి నెక్స్ట్ ఇంకే ఫార్ములాస్ కావాలంటే ఇక్కడ మనకి సపోజ్ మనకి ఇప్పుడు ఫంక్షన్స్లో కావాలి సైన్, ఇక్కడ మీరు ఎంతైనా ఇన్సర్ట్ చేయొచ్చు ఈ విధంగా. సో నెక్స్ట్ అదేవిధంగా మీరు ఇక్కడ లార్జ్ ఆపరేటర్స్ లిమిట్స్ కావాలని అప్లై చేసుకోవచ్చు. మ్యాట్రిక్స్ ఫార్మాట్ కావాలంటే మ్యాట్రిక్స్ ఫార్మాట్ వస్తుంది ఈ విధంగా. సో ఇలా మనం ఒకవేళ ఈక్వేషన్ అనే ఆప్షన్ కానీ లేకపోతే మనం ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇన్సర్ట్ ట్యాబ్లో సింబల్. ఈ సింబల్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, బేసికల్గా చూడండి సింబల్ అంటే ఎప్పుడు యూజ్ చేస్తాం. సో బేసికల్గా సింబల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే కీబోర్డ్లో లేని సింబల్ యూజ్ చేయడానికి ఈ సింబల్ యూజ్ చేస్తాం, ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి, కొన్ని సింబల్స్ అనేవి కీబోర్డ్లో ఉండవు, అన్ని ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్ ఇవి ఉంటాయి, కానీ కొన్ని సింబల్స్ ఉండవు. వాటి కోసం ఈ సింబల్ ఆప్షన్ యూజ్ చేస్తాం. దీనిలో అన్ని సింబల్స్ ఉంటాయి. దీన్ని క్లిక్ చేస్తే చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ ఈ సింబల్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇది క్లిక్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఇన్సర్ట్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా ఇది క్లిక్ చేసి స్పెక్ట్స్, అంటే నేను విండింగ్స్ అనేది నేను ఎక్కువగా ఎప్పుడైనా ఆప్షన్స్ కావాలంటే యూజ్ చేస్తుంటాను. మామూలుగా మీరు ఒక్కో దాంట్లో ఒక సింబల్స్ ఉంటాయి. సో చూడండి ఈ విధంగా మీరు డిఫరెంట్ అట్లా కాకపోతే మీకు తెలిసి ఉండాలి దేంట్లో మీకు కావాల్సిన ఆప్షన్ ఉంటుంది అనేది మీకు తెలిసి ఉండాలి. సపోజ్ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి కదా సింబల్స్. సో ఇవన్నీ మీకు కీబోర్డ్లో దొరకవు కదా. సో అందుకని మనం ఈ సింబల్ ఆప్షన్ యూజ్ చేసుకుని దీంట్లో మనం ఇన్సర్ట్ చేస్తాం. సో ఇది మన టాపిక్ అయితే. నా వీడియో నచ్చుతుంది అనుకున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మళ్ళీ మంచి వెళ్తే మళ్ళీ